హాయ్ అండి, వెల్కమ్ టు మై సంక్రాంతి వ్లాగ్. సంక్రాంతి అయిపోయి చాలా డేస్ అయింది, బట్ బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ రీజన్స్ నేను వీడియోస్ తీసుకున్న పోస్ట్ అయితే చేయలేకపోయాను. సో ఫస్ట్ అయితే ఇది మా ఆఫీస్లో సంక్రాంతి డెకరేషన్ అండి. ఏ ఫెస్టివల్ అయినా మంచిగా దానికి తగ్గట్టు డెకరేషన్ చేస్తారనమాట. సో చెప్పినట్టే ఇంతకుముందు వ్లాగ్లో నేను సంక్రాంతికి ఊరెళ్ళాను. సో ఇక్కడ అయితే గంగిరెద్దులు వచ్చాయి కదా, మా వాడు లేసేలోపు ఇంట్లో గంగిరెద్దు ఉండే. సో దాన్ని చూసి ఫస్ట్ భయపడ్డాడు, తర్వాత కొంచెం ఆడుకున్నాడు దాంతో కూడా. సో ఇది అక్కడి నుంచి క్లిప్పింగ్ అనమాట. సో అలాగా సంక్రాంతిని అయితే స్టార్ట్ చేసాం మేము. అండ్ అలాగ డే స్టార్ట్ అయ్యాక కొంచెం కాగానే ఇంకా వీడు వాళ్ళ పిన్ని కలిసి ఆటలాడుకోవడం స్టార్ట్ చేశారు. సో మా సిస్టర్ అయితే వీడిని చాలా మిస్ అవుతుంది. తను పూణేలో ఉంటుంది, వీడు ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి. సో ఇంకా ఇలా ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి వచ్చినప్పుడు ఫుల్గా టైంపాస్ చేస్తుందన్నమాట. అండ్ ఇవన్నీ నేను మా తోటలో ఉన్న ఫ్లవర్స్ అన్నిటిని వీడియో తీసాను. అన్ని రోజ్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా పూసాయో. అండ్ ఇవన్నీ ఇంకా మా డాడీ స్వామి వాళ్ళు ఫుల్ పూజలకి కోసేసాక ఇన్ని మిగిలాయి అనమాట. సో డిఫరెంట్ కలర్స్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్, హైబ్రిడ్, నాటు గులాబీ అన్నీ ఉన్నాయి. అండ్ ఇదైతే కాగడమల్లె చెట్టు చూడండి ఎంత బాగా పూసిందో. సో అలాగా. అండ్ ఇదైతే అప్పలు స్టార్ట్ చేశారు. సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదా. సో డాడీ స్వామి వాళ్ళు తీసుకెళ్తారు, మనకు కూడా పండగకి ఉంటాయని అప్పలు అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఇలాగ ఏమేమి చేస్తారో వాటికి కావాల్సిన పిండి అంతా మిక్స్ చేసేసి సో అన్నీ రెడీ చేశారు. ఇక్కడైతే కారపూస, కార చుట్టలు, సకినాలు అండ్ అరిసెలు చేస్తున్నారనమాట. సో మా ఇంట్లో స్వాములు ఉన్నారు కదా. సో ఒక స్వామి వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు మమ్మీకి ఇంకా ఆంటీకి హెల్ప్ చేయడానికి. అండ్ నేను హైదరాబాద్లో ఉన్నానని మా సిస్టర్ అయితే నా కోసం ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ తీసిందనమాట. సో ఇలాగ పిండి మిక్స్ చేసుకొని ఇదిగోండి ఇలాగ ప్రెస్ చేసేసి చేస్తున్నారు. ఇది కారపూస. అలాగే అన్ని వెరైటీస్ కూడా ప్రిపేర్ చేశారు. అన్నిటివి క్లిప్పింగ్స్ తీయలేకపోయింది, బట్ యాజ్ మచ్ యాజ్ వీ కుడ్ గెట్ ఇట్. అండ్ అలాగన్నీ ప్రిపేర్ అయినాయి. నేనైతే పండగ అయిపోయాక చక్కగా హైదరాబాద్ తెచ్చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ డే అయితే ఆల్రెడీ మీరు ముందు వ్లాగ్లో చూశారు కదా, మా డాడీ స్వామి ఇరుముడి ఉండే. అండ్ అది అయిపోయాక ఈవినింగ్ వస్తే పండగ కదా క్లీన్ చేయాలని మా మమ్మీ మొత్తం క్లీన్ చేస్తుంటే మా వాడు చూడండి ఆ పైప్ కోసం వెళ్ళి పని చేసుకోలేకుండా ఫుల్ హడావిడి చేసేస్తున్నాడు. వీడు ఉన్నది ఎంత కానీ అన్ని పనులు ఈయనకే కావాలి, ఈయన ఇన్వాల్వ్ అవ్వాలి. సో చూడండి ఎలాగ ఆ పైప్ నీళ్ళు కొట్టుకుంటాను అనేసి ఎలా చేసేస్తున్నాడో అల్లరల్లరి. అండ్ మేము నైట్ టైం ముగ్గు వేసేస్తాము. సో ఈసారి అయితే మమ్మీకి బయట రథం ముగ్గు వేద్దామని చెప్పాను. సో అందుకనేసి ఇక్కడ అంతా ప్రిపేర్ చేసామన్నమాట. ఫస్ట్ కలర్ అంతా జల్లెడతో వేసేసి దాని మీద చుక్కలు పెట్టేసి రథం ముగ్గు వేసాము. సో అలాగ నేను కూడా మా మమ్మీకి కొంచెం హెల్ప్ చేశాను. మమ్మీ చాలా బాగా వేస్తుంది ముగ్గులు. సో ఇంటి బయట అయితే నన్ను వేయనిదనమాట. సో ఇదైతే నేను ఇంటి లోపల వేశాను. మా మమ్మీ అంత కాకపోయినా పర్లేదు బాగానే వేశాను అనుకుంటా. సో మార్నింగ్ లేచి చూసాక ఈ వీడియో. సో ఇదైతే మా రథం ముగ్గు. అండ్ దాని పక్కనే ఇది కూడా మన కళాఖండమే అనమాట. సో ఇలాగ పొంగల్ అంటే ఒక కుండ అవన్నీ ఉండాలని అది వేసాను. సో అలాగ వేసిన ముగ్గులు తీద్దాం వీడియో అనేసి ఇలా లేసి అలా వెళ్ళి అలా తీస్తున్నాను అంతే. ఇలా సైడ్కి చూడగానే అటు చూడండి మా ఆవిడ ముగ్గు తొక్కేసాడు. సో వెళ్ళి తీసేసుకున్నాను అనమాట. చూడండి స్పాయిల్ కూడా చేసేసాడు ఆల్రెడీ. సో ఈవినింగ్ అయితే భోగిపల్లి అనమాట. డైరెక్ట్ ఈవినింగ్కి ఎందుకు వెళ్ళిపోయామంటే చాలామందికి తెలుసు 13th ఇట్ ఈస్ అ వర్కింగ్ డే. సో పెద్దగా క్లిప్పింగ్స్ తీసుకోలేకపోయాము. సో వర్క్ అయిపోయాక నేను సెటప్ అంతా రెడీ చేసుకొని వాళ్ళని రెడీ చేసి నేను రెడీ అయ్యే లోపల లేట్ అయిపోయిందనమాట. సో బుడ్డోడు ఇంకా మా అన్న వాళ్ళ పాప ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో. సో వాళ్ళిద్దరికి భోగిపళ్ళు పోస్తున్నాం అనమాట. సో నాకైతే చాలా ఇష్టమైన రిచువల్స్. నా గురించి తెలిసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో నాకు ఇలాంటి రిచువల్స్ అన్నీ ఫాలో అవ్వడం అంటే చాలా ఇష్టం. అండ్ లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళిద్దరికి కలిపి ఇలానే పోసాము. సో ఈ ఇయర్ కూడా అలానే చేద్దామని అన్న వాళ్ళు పాపని తీసుకొని వచ్చారనమాట. సో ఫస్ట్ అయితే నేను మా వాడికి భోగిపళ్ళు పోసేసాను. అండ్ అట్లాగే మా పెద్దమ్మ మా భూవికకి కూడా భోగిపళ్ళు పోస్తుందన్నమాట ప్యారలల్గా. సో వీళ్ళైతే ఫుల్ అల్లరి చేశారు, ఎంజాయ్ చేశారు. ఇంకా మా వాడైతే ఎంత ఎంజాయ్ చేశాడో భోగిపళ్ళని చూడండి. వాడే మీద పోసేసుకుంటా అనేసి ఆపకుండా పోసుకున్నాడు. అది చూడండి ఇంకా స్టార్ట్ చేశాడు అంతే. ఒక్కసారి స్టార్ట్ చేస్తే
ఎవరు మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా, మీతో నాకు సంబంధం లేదు అన్నట్టు ఎంజాయ్ చేశాడు వాడైతే. సో పిల్లలు అలా ఎంజాయ్ చేస్తుంటే మనకు కూడా ఇలాంటివి ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది కదా. సో అలాగా అందరూ అంటే ఎక్కువ స్వాములు ఉన్న ఇల్లు కాబట్టి బయట వాళ్ళని ఎక్కువ ఎవరిని పిలవలేకపోయాము. సో మా అత్తయ్య, మమ్మీ అండ్ పెద్దమ్మ అదే అండ్ మా అక్క వచ్చారు అండ్ నేను నాతో కలిపి ఇంకా 5 మెంబర్స్ అయిపోయారనమాట. సో ఇంకా అందుకే ఇంకెవరిని పిలవలేకపోయాము, ఎక్కువ మందితో చేయలేదు. ఎందుకు అంటే ఇదే రీజన్. సో అందుకే డెకరేషన్ కూడా సింపుల్గా చేసాము. నాకు వర్క్ ఉంది ఆ రోజు, ఇంట్లో ఎవరూ లేరు ఎక్కువ హెల్ప్ చేయడానికి. సో అందుకనేసి ఇంక ఈవినింగ్ అలా సింపుల్గా డెకరేషన్ అయితే చేసాము. పెద్దగా హడావిడి చేయలేకపోయాము ఈసారి. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశాను. అది మీరు కావాలంటే నా షార్ట్స్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడండి. అదిగోండి మా వాడి మీద వేసుకోవడం కాకుండా దాని మీద కూడా వేస్తా అన్నాడు. దానికి కోపం వచ్చేసింది. సో వెళ్ళిపోయిందనమాట. అలాగ మళ్ళీ బుజ్జగించి బదిలాడి మళ్ళీ తీసుకొచ్చేస్తున్నాము పాపని కూర్చోబెట్టడానికి. సో ఇది మా వాడికంటే కరెక్ట్గా 1 మంత్ పెద్ద, 1 మంత్ డిఫరెన్స్లో పుట్టిన. చిన్నప్పుడు ఇది మా వాడిని బెదిరిస్తే ఇప్పుడు మా వాడు దాన్ని బెదిరిస్తున్నాడు. ఎంతైనా అబ్బాయిలు అల్లరి పిల్లలే. మా భూమిక బుద్ధిమంతురాలు. సో చూడండి ఎంత రౌడీ వేషాలు వేస్తున్నాడో, వాటిని తీసి ఇసిరేస్తున్నాడు. అలా ఆల్మోస్ట్ వాడు ఒక 1 అవర్ ఆపకుండా ఆడుకున్నాడు. పూలు కింద పడేయడం, కింద పడేసినవి మళ్ళీ దాంట్లోకి వేయడం, వాడి మీద వేసుకోవడం, పక్కన మా మీద వేయడం, అసలు ఎంతసేపు ఆడుకున్నాడు. ఇంకా ఫైనల్గా నేను అంతా తీసేసా, క్లటర్ అంతా క్లియర్ చేస్తే కానీ వాడి ఆటలు ఆగలేదన్నమాట. సో అంతలా ఎంజాయ్ చేశాడు ఈయన. సో ఇలాగా అయితే మేము భోగి పళ్ళని సెలబ్రేట్ చేసాము. సో అలా చాలాసేపు వాడు పోసుకునే కార్యక్రమం అయితే నాకైతే అమ్మాయిలు అంటేనే ఎంత ఇష్టమో వాళ్ళని చక్కగా రెడీ చేస్తూ ఉండొచ్చు. ఇదిగో ఇక్కడ మా భువిక పాపను ఆడిస్తున్నానమాట, డ్యాన్స్ వేస్తూ అది ఏడుస్తుంటే. సో కొంచెం అలా టైంపాస్ చేయించాము. ఈలోపు ఇంకా హారతి ఇచ్చి లేపేద్దాము అనుకున్నాము. సో ఇలా ఈలోపు మధ్యలో వీడియో కాల్స్ చేస్తూ అందరికీ చూపిస్తూ, అందరు లేరు కాబట్టి వాళ్ళందరికీ మిస్ అయిన వాళ్ళందరికీ వీడియో కాల్స్ చేసి చూపించేసి అలా హారతి ఇచ్చేసామన్నమాట. సో అది దానికైతే కోకోమిలని పెట్టేసాము ఏడుపు ఆపడానికి కొంతసేపు. అండ్ మా వాడు ఇప్పుడు కూడా ఆ ఆట మాత్రం ఆపలేదు. సో ఫైనల్గా అలాగా అందరం హారతి ఇచ్చి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చేసాము. సో ఇదైతే ఈవిల్ ఐ వార్డ్ ఆఫ్ చేయడానికి, దిష్టి తీయడానికి చేస్తారు కదా. సో అలాగా ఇలా ఇద్దరు బేబీస్ హెల్తీగా హ్యాపీగా ఉండాలని, అలాగే అందరు బేబీస్ కూడా హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. సో అది అయిపోయేగానే మా స్వాములు వచ్చేసారు శబరి వెళ్ళి. అండ్ ఆ రోజు లేట్ నైట్ అయిపోయిందని మాల తీయలేదు. సో మా వాడు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు తెచ్చిన కొత్త డప్పు పెట్టి భజన బృందం జాయిన్ అయిపోయి భజనలు చేశాడు. అండ్ అలాగా మా డాడీ స్వామి పూజ కూడా చేసేసారు నైట్. అండ్ ఎర్లీ మార్నింగ్ కూడా లాస్ట్ పూజ అనమాట చేసేసి పీఠం కదిలించేశారు. సో ఈ ఇయర్కి అయితే మా స్వాముల దీక్ష కంప్లీట్ అయిపోయింది ఇలాగా. సో అది అయిపోగానే అనుకోకుండా మా హస్బెండ్ మూవీకి వెళ్దామన్నారు. సో మేమైతే డాకు మహారాజ్కి వచ్చాము. ఇట్ వాజ్ డీసెంట్లీ గుడ్. నాకైతే బాగానే అనిపించింది. మంచి బోర్ అయితే కొట్టలేదు, కొంచెం రొటీన్ అయినా కూడా మంచిగా అనిపించింది. సో హ్యాడ్ ఎ గుడ్ టైం. అండ్ దెన్ నేను హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాను. నరేష్ ఇంకా బుడ్డోడు ఊర్లోనే ఉన్నారు. సో వచ్చి నన్ను బస్ ఎక్కిచ్చారు. And that's it for my Sankranti vlog. See you in my next vlog. Please follow to my channel. Bye bye.